మేము చిన్నప్పుడు మా మమ్మీకి సాటర్డే రోజు ఆమ్లెట్ అడిగితే ఇలా శనగపిండితో ఆమ్లెట్ వేయించేది. ఆ రెసిపీ మీకు చూపిస్తున్నాను. 1 స్మాల్ కప్ బేసన్, రుచికి సరిపడా సాల్ట్, కారప్పొడి కొద్దిగా, చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. అప్పుడు అందులో కొన్ని చాప్డ్ ఆనియన్స్, కొన్ని చాప్డ్ టమాటోస్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ మిశ్రమం ఇలా పలుచగా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ మిశ్రమాన్ని వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా మన వెజ్ ఆమ్లెట్, బేసన్ ఆమ్లెట్ రెడీ. ఎప్పుడు ఇలా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి.